ప్రతి అడుగడుగు తిరిగి అక్కడ అసలు ఆ రూటు మీ కనకదుర్గ వారధి దాటితే పచ్చటి పొలాలు అటు ఇటు ఇప్పుడు ఒక్కటి కనబడట్లా. అలాగే ఇటు పక్కన ప్రకాశం బ్యారేజ్ దాటగానే రైట్ సైడ్ అంతా పచ్చని పొలాలు అమరావతి వెళ్ళేదాకా, ఇటు పక్కన ఈ లోపల అంతా పొలాలే. ఇప్పుడు మొత్తం జనారణ్యం కాదు, ప్రస్తుతానికి కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. ఇప్పుడు ఆ మొత్తం ఏరియాలో వీళ్ళు అనుకున్నది ఇప్పుడు 40,000 ఎకరాలు, ఇదే మొత్తం కలిపి 50,000 ఎకరాలు అనుకుందాం. కానీ 50,000 ఎకరాల ఇంపాక్ట్ ఇప్పటికే 3-4 లక్షల ఎకరాల్లో వ్యవసాయం ఆగిపోయింది. ఇప్పుడు ఈ 45,000 ఎకరాల పుణ్యం అని ఇంకో 1-2 లక్షల ఎకరాల్లో అయిపోతుంది. టోటల్గా ఆంధ్రప్రదేశ్కి ప్రధానమైనటువంటి వ్యవసాయం ఇక లేనట్టే. ఆ పొలాలు, ఆ వ్యవస్థ ఇక అంతా గోదావరి జిల్లాల మీద ఆధారపడాలి, లేదంటే ఇక ప్రకాశం అటుకు పోవాలి. కానీ వాళ్ళేమో ఆక్వాకిపోయారు కాబట్టి వాళ్ళ అదృష్టం, ఇక వాళ్ళ దురదృష్టం అది. ఇక అప్పుడు మనం ఏం చేయాలంటే ఉత్తరాంధ్ర మీదను ప్రకాశము వీటి మీద డిపెండ్ అవ్వాలి. కానీ అక్కడేమో ప్రకృతి సక్రమంగా ఉండదు, నీళ్ళు అందవు. ఒకసారి దాన్ని ఏమంటారు, వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఆ జిల్లాలన్నీ కూడా. కాబట్టి పంటల మీద మనం ఇక్కడేంటి 3 పంటలు పండే ప్రాంతం, 3 పంటలు అప్పట్లో ఆయన శ్రీకృష్ణ కమిటీ కాదు, దాని పేరేంటది మధ్యలో వేసినటువంటి కమిటీ, తమిళనాడు ఆయన వేసాడని చెప్పేసి ఆయన తిట్టిపోసాం కదా మనం.